నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం మణికొండలో ఉన్నాం. మణికొండలో ఎందుకున్నామంటే ద గ్రేట్ లెజెండరీ కామెడీ యాక్టర్ ఎంఎస్ నారాయణ గారి ఇంటికి వచ్చాం. సో మరి ఎంఎస్ నారాయణ గారు ఎంత పెద్ద నటులో మనకు తెలుసు. ఆయన మన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సినిమాలు, ఆయన అందించినటువంటి అద్భుతమైనటువంటి కామెడీ అశేష జనవాహినిని ఎంతో సంతృప్తిపరిచినటువంటి కామెడీ చేశారు ఆయన. అద్భుతమైన కామెడీ. ఎంఎస్ నారాయణ గారు అంటే అసలు తెలియని వారు ఉండరు ఈ ప్రపంచంలో. సో మరి వారి ఇంటికి వచ్చాము. వాళ్ళ ఇల్లు మొత్తం కూడా చూద్దాం. వాళ్ళ సన్ ఉన్నారు విక్రమ్ గారిని కూడా పరిచయం చేసుకుందాం. ఇదే ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ ఇల్లు. సో ఇల్లు చూశారు కదండి, చాలా అద్భుతంగా. ఇది ఒక విల్లాస్. ఇది మొత్తం కూడా సూపర్ ఉంటుంది. సో మనం ఎంఎస్ నారాయణ గారిని వారి సన్నని కలుసుకుని మాట్లాడి చేసుకుని హాయ్ సార్ వచ్చేసారా, ఇంట్రొడక్షన్ ఇచ్చేలా వచ్చేసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలుసుకుని చాలా హ్యాపీగా ఉంది. తొందరగా వచ్చానంటారా? లేదు, మీకు కూడా యాంగ్జైటింగ్ ఉంది. పండగ రోజు అందరం సరదాగా మాట్లాడుకోవాలని. ఓకే, సో ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, సో మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం. అలాగే అంటే ఎంత మంచి విల్లా నాన్నగారు. ఇది ఎలా అంటే మేము వచ్చినప్పుడు మొక్కలు చిన్ని మొక్కలు ఉండే ఈ ప్లేస్ లో. ఇప్పుడు అమెజాన్ నది పరివాహక ప్రాంతం లాగా మొత్తం ఫుల్ మొక్కలు చూసారా, వృక్షాలలాగా అవన్నీ తయారైనాయి. ఓకే, సో చాలా అద్భుతంగా ఉంది. సో అన్ని మొత్తం ఎన్ని విల్లాస్ అండి? అన్ని 18 విల్లాస్. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సార్ నిజంగానే ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఏంటి సార్ విశేషాలు? ఇంకా అసలు మీరు సినిమాలు చేయకుండా అంటే కొడుకు సినిమాతో పరిచయం అయ్యారు మాకు. చాలా అద్భుతమైన నటన కనబరిచారు. అసలు మీ యాక్టింగ్కి ఒక మంచి జాతీయ అవార్డు వస్తుందేమో అనుకున్నాం. ఎందుకంటే మీరు చేసినటువంటి కృషి దాంట్లో చాలా బాగా అనిపించింది. సో నాన్నగారి వారసత్వాన్నే కాకుండా ఆ టాలెంట్ను కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి మీరు. సో ఎందుకు సినిమాలు సడన్గా ఆపాల్సి వచ్చింది? అంటే కొన్ని వేరే ట్రావెలింగ్ చేయటం వల్ల నేను వాటిల్లో కూడా కొంచెం రాణించడం వల్ల వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. జస్ట్ నా మీద గౌరవంతో మన చిత్ర పరిశ్రమలో కూడా నన్ను గెస్ట్ గా ప్రేమతో అలా పెడుతున్నారు. నా ఫ్రెండ్స్ కూడా నేను అదే చెప్తున్నాను, అరే సినిమాకి వెళ్తే రెప్ప వేయకండి, మీరు రెప్ప తెరిచేలోపు నా క్యారెక్టర్ అయిపోయింది అనుకో నేను కనపడ. నా మీద గౌరవంతో ఒక గెస్ట్ గా మంచి పాత్ర ఇచ్చారు, రెప్ప వేయకుండా చూడండి అని చెప్పి వెళ్తాం. రెప్ప పూజలు ఏమో చెప్పలేం కదా. అది మనం అంటే అంత ఇష్టం. కానీ అంటే నాన్నగారు ఎంత పెద్ద యాక్టర్ మనందరూ తెలుసు. నిజంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన కామెడీ ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకునే పరిస్థితి ఉంటుంది మనకు. కానీ ఇక్కడ నాన్నగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు, బాగుంది. మరి సినిమాలకి గ్యాప్ తీసుకున్నారంటే అంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిన బలమైన కారణం ఏమైనా ఉందంటారా? సినిమాలకి గ్యాప్ అంటే ఇప్పుడు బిజినెస్ వల్లనా లేకపోతే ఎలా? ఇప్పుడు అంటే మనం వచ్చిన స్థాయి చిన్న స్థాయి నుంచి వచ్చినాడు. అవును, ఎంఎస్ గారు ఏమి వెనకాల ఆస్తులన్నీ పెట్టి లేకపోతే అలాగా వచ్చిన వ్యక్తి కాదు. బట్ నేను కూడా ఏది చేయకుండా సినీ రంగంలోనే ఉండి అది నాకు కలిసి రాకపోతే నేను ఆయన ట్రైన్ ఆయన ఏదైతే మనకి ఇచ్చి వెళ్ళారో ఆ ట్రైన్ అనేది వెళుతూ ఉండాలి, పాస్ అవుతూ ఉండాలి. అది పాస్ అవుతూ ఉండాలంటే నేను వేరే ఆటల్లోనే కష్టపడాలి. కలిసి వస్తే సినీ ఫీల్డ్లోనే హ్యాపీగా చేసుకుని ఆ రకంగా ఉన్నాం. బట్ నా ట్రావెలింగ్ ఎలా అంటే నేను వేరే వాటిల్లో కూడా నాకు కలిసి వచ్చింది కాబట్టి నేను అటు ఇటుగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏ ఫీల్డ్ లో ఉన్నారు మీరు? లా ఫీల్డ్ లో ఉన్నాను, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను, ఒక అడ్వకేట్ అండ్ మూవీస్ మీద అమితమైన ప్రేమ, అమితమైన ఇష్టం ఈ కళా రంగం మీద ఉంది కాబట్టి. బట్ నాకెప్పుడు ఎవరో పిలిచినా దానికి ఫస్ట్ ప్రయారిటీ అయితే దానికి ఉంటుంది కంపల్సరీ. ఓకే, అలా ఇష్టం. ఓకే, సో అంటే ఇప్పుడు మామూలుగా మీరు అంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పడి
సినిమాలు ఆపడం జరిగిందా ఎలాగా ఏంటి అనేది? మనకి ఏది కలిసి వస్తే దాంట్లో అది ట్రావెల్ చేయాలి కదా. డెఫినెట్లీ. చేయాలి కదా. ఇప్పుడు అంటే ఎంఎస్ గారు అనేది ఆయన అనుకుని చేసింది కాదు. మనం అనుకుని ఎంటర్ అయిపోతే అది అంత ఈజీగా వచ్చేసేది కాదు. ఓకే ఓకే. ఆ అదృష్టం మనకు వచ్చినంతే మనం యూటిలైజ్ చేసుకోగలం. అది కళాతృష్ణ అనేది మనకి రాసే గీతను బట్టి ఆధారపడి ఉంటుంది. అది నేను నమ్ముతాను. బట్ దాన్నే నమ్ముకుని నేను అదే ట్రాక్లో ఉండిపోయి ఆఖరికి ఏం సాధించేవారు అంటే వెనక తిరిగి చూసుకుంటే ఏది లేదనుకోండి, అక్కడే ఉండిపోతాం. కాబట్టి మిగతా వాటిల్లో కూడా ట్రావెల్ చేసుకుంటూ మెయిన్ ప్రయారిటీ దానికే ఇస్తూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఓకే. అంటే సినిమా హీరోలు అంటే మామూలుగా బ్యాక్గ్రౌండ్ ఉండి కొడుకులు వారసత్వంగా వస్తూ ఉంటారు కదా. నాన్నగారు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. బ్యాక్గ్రౌండ్ లో కూడా స్థాయిలు ఉంటాయండి. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఎంతో పొటెన్షియల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. ప్రొడ్యూసర్గా ఒక సంస్థలు నడిపే బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. మాది అందరికీ ఇష్టమైన బ్యాక్గ్రౌండ్, పేరు సంపాదించుకున్న బ్యాక్గ్రౌండ్ తప్ప ఆర్థికంగా వెల్త్ ఎక్కువగా ఉండి మనకి అన్ని రకాలుగా ఏదన్నా చేయగలం మేము అనేటంత బ్యాక్గ్రౌండ్ అయితే కాదు కదా. అప్పటికే మేము అంత చిన్న బ్యాక్గ్రౌండ్ లోనే నన్ను తీయటం, నన్ను ఇంట్రడ్యూస్ చేయటం అవన్నీ చేయటం అంటే ఇట్ ఈస్ ఎ వెరీ డేరింగ్ స్టెప్ అది. ఓకే. సో అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు మామూలుగా? లేకపోతే యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, లేకపోతే ఆయన అసలు దాన్ని రూట్కి తీసుకురారు కదా. ఎందుకంటే ఆయన నన్ను చూసి ఎక్కువ స్టడీ చేసేవారు. వీడు డాన్స్లు ఎలా చేస్తున్నాడు, వీడు ఏదన్నా స్టేజ్ మీద స్కిట్స్ ఎలా చేస్తున్నాడు, ఆయన నాటకాల్లోని మన అన్నీ చూసి చాలా ఎక్కువ తిట్టేవారు. అది ఎందుకు నేను నిన్ను నమ్మి స్టేజ్ ఎక్కిస్తే వాడికన్నా నువ్వు ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు, నువ్వు ఎందుకు పోటీ పడలేకపోయావు అని ఎప్పుడు నాకు ఎప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉండే ఎప్పుడు. అంటే ఆయన ఎప్పుడు ఏంటంటే కళా పట్ల అది వదిలేవారు కాదు, పట్టును వదిలేవారు కాదు. ఆ ఇంటర్ కాలేజీ ఫెస్టివల్స్ లో కానీ, లేకపోతే మన ఒక టెంపుల్స్ దగ్గర, ఇప్పుడు మావుళ్ళమ్మ టెంపుల్ అంటే అది చిన్న టెంపుల్ కాదు, భీమవరం భీమేశ్వర స్వామి గుడి అంటే చిన్నది కాదు. ఆ స్టేజ్ల మీద మేము చేసాం, ఆయన డైరెక్షన్ లో చేసాం. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అవార్డులన్నీ ఈయనకి ఈ వెనకాల నడుచుకుంటూ వచ్చేది. అది ఉండేది ఆయనకి. అది ఉండటం వల్ల ఆ రచయిత కింద మళ్ళీ ట్రై చేసుకుని అలా చేసుకుని, కాకపోతే మా చిన్న లైఫ్లో మేము అలాగా అప్పటికి ఏమీ లేకపోయినా మేము అలా ఇంట్రడ్యూస్ అవటం అంటే ఇట్స్ ఎ డేరింగ్ స్టెప్. ఓకే. సో దాదాపుగా ఒక 10-15 సినిమాలు యాక్ట్ చేసి ఉంటారా మీరు ఇప్పుడు దాకా? ఇంచుమించు 20 సినిమాలు దాకా. కొడుకు బిగ్గెస్ట్, కొడుకు, తెలుగమ్మాయి, భజంత్రీలు, నెక్స్ట్ వీడు వాడు ఇంకోడని ఒక మూవీ వచ్చింది. ఆ తర్వాత దేనికైనా రెడీ, పాండవులు 9, పటాసు, ఇలా చాలా సినిమాలు ట్రావెల్ చేసి. ఓకే. సో మనం లోపలికి వెళ్దాం. మొన్న ఈ మధ్యన ఈ వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేశారా? సిరీస్ సరదాగా చేసాం. అది కూడా హరికథ టైటిల్. వెబ్ సిరీస్ లో కూడా చేసినాం. బట్ నాకున్న ఇంట్రెస్ట్ వల్ల అది నన్ను ఎక్కడున్నా సరే మెయిన్ ప్రయారిటీ దానికి ఇచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతూ అలాగా కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. మోస్ట్ వెల్కమ్. ఓకే. మనం ఇంట్లోకి వెళ్ళి నాన్నగారి అవార్డుల గురించి వస్తారు. అలాగే రైట్. సో ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారికి వచ్చినటువంటి నంది బహుమతులు కానీ, ఆయన సాధించిన విజయాలు అన్నీ కూడా ఒకసారి మనం విక్రమ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో చూశారు కదా మొత్తం కూడా, అంటే ఎంఎస్ నారాయణ గారు సాధించినటువంటి మొత్తం కూడా అవార్డ్స్ ఇవన్నీ కూడా
సో ముఖ్యంగా మనం ఎంఎస్ నారాయణ గారు ఇక్కడ ఉన్నారు, గురువు గారు. నిజంగా ఒకసారి ఆయన్ని మనం దర్శించుకుందాం. ఎందుకంటే ఆ ఫోటో ఇక్కడ పెట్టారు బాల్కనీలో. చాలా ఆ, నిజంగా చాలా మంచి మంచి కళ అయింది, అంత అద్భుతంగా. ఉమ్. సో నిజంగా ఆయన మన మధ్య లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే హాస్య నటుల్లో అద్భుతమైనటువంటి నటన కనబరిచినటువంటి ఎంఎస్ నారాయణ గారు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన చేసినటువంటి పాత్రలు కానీ మన కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటాయి. ఫోటో మాత్రం అదిరిపోయింది విక్రమ్ గారు. అది ఆయనకి ప్రకృతి అంటే ఇష్టం. ప్రకృతి గ్రీనరీ బ్యాక్ సైడ్ ఆయన తెచ్చుకుని కష్టపడి సంపాదించుకున్న అవార్డ్స్, నందులు ఆయన్ని ఎత్తుక్కుంటూ ఆయన దగ్గరికి రావటం, ఆ నందులు అక్కడ ఉండటం, అది నంది పురస్కారాలు అవన్నీ కూడా. ఓకే. ఆయన తెచ్చుకున్న రియల్ నంది అవార్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే. అవన్నీ నంది అవార్డ్ ఫోటోలు. అవును. అదేంటి 1997లో నిర్మించబడిన చలనచిత్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంది బహుమతులు. ఉత్తమ హాస్య నటులు ఎంఎస్ నారాయణ గారు. చిత్రం మా నాన్నకు పెళ్లి. ఫస్ట్ మా నాన్నకు పెళ్లి. మా నాన్నకు పెళ్లి. అవును, మా నాన్నకు పెళ్లిలో అసలు అయితే మామూలు కాదు అసలు. ఆయన మా నాన్నకు పెళ్లి, శివమణి, ఇంకా ఇవన్నీ కూడా నంది పత్రాలు ఇవన్నీ. ఓకే. ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ నందికి సంబంధించిన పత్రాలు. ఓకే. సో నిజంగా ఇదేమి ఇది 1993లో ఇది. ఇది ఏం సినిమా ఇది? ఎవరే చిత్రం? రామసక్కనోడు. సర్దుకుపోదాం రండి. సర్దుకుపోదాం రండి. సర్దుకుపోదాం 2000లో. శివమణి ఒకటి. ఓకే. నెక్స్ట్ దూకుడు. దూకుడు ఇస్ ద మన మహేష్ బాబు గారి. అవును, విశ్వరూపం. దూకుడు. అసలు దూకుడులో మామూలుగా కాదు అసలు. అసలు ఆయన అంటే క్యారెక్టర్స్ లో వేరియేషన్ చూపించారు, చూసారా? అసలు నిజంగా అద్భుతం అన్ని పాత్రలో. ఓకే. సో ఎలాగా అంటే నాన్నగారు లేని జీవితం ఎలా అనిపిస్తుంది విక్రమ్ గారు? ఎందుకంటే నాన్నగారు అంటే లేరని నేను ఎప్పుడు అనుకోను. అంటే ఆయన నేర్పింది మాకెప్పుడు స్ట్రగుల్ ఉన్నా ఏదున్నా సరే ఒంటరిగా ఎదుర్కోవాలి అన్నీ, ఏది తప్పదో లైఫ్లో అన్నది కామన్. కొంచెం హార్డ్గా పెంచారు. హార్డ్గా మనదేవి దాన్ని ఏమంటారు, పూలపానుపు కాదు. పూలపానుపు కాదు, ముళ్ళపానుపే. కింద నుంచి వచ్చాంరా అని మనల్ని ఎప్పుడు కింద పెట్టే పెంచారు తప్ప ఎక్కడో నువ్వు అందరితో పాటు ఈక్వల్లే అనేది నేర్పారు తప్ప మనం అబ్నార్మల్ అనేది ఆయన ఎప్పుడు నేర్పలా. ఓకే. బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు గ్రౌండ్ మీదే ఉంటాం. భూమి మీదే ఉంటాం. భూమి మీదే కళ్ళు నెత్తికి వెళ్ళిపోవా. సూపర్. చాలా అంటే మీరు మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది. అంటే అందరూ అలా మాట్లాడరు. అదే కొంచెం ఒక స్టేజ్ వస్తే ఇంకెంత హంగామా చేస్తారో మనం చూస్తూ ఉంటాం. కానీ నిజంగానే అంటే మీరు నాన్నగారు బాగా మీకు మంచి సంపాదించి బాగా ఇచ్చారనేది, మీరు ఎంజాయ్ చేస్తున్నారనేది. నాన్నగారు అంటే అందరూ అనుకునేది ఎంఎస్ నారాయణ గారు అనేపాటికి ఆయనకి మీ అందరూ ఆయన గ్రాఫ్ని చూసుకుంటే ఆయన డబ్బు తీసుకుని ఎవరినో ఇబ్బంది పెట్టో లేకపోతే ఈ రకంగానో చేసే మనిషి కాదు. ఆయన పేరైతే బాగా వచ్చింది. ఆయన పడ్డ కష్టానికి పేరైతే బాగా వచ్చింది. ఆయనకి ఆయన పేరు మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ ఎప్పుడు డబ్బు మీద పెట్టే మనిషి కాదు. తెలియదు ఆయనకి. లెక్కలు వేసుకుని కోసమే కష్టపడ్డా. లెక్కలు వేసుకుని పనులు చేసే మనిషి కాదు ఆయన. ప్లెయిన్ హార్టెడ్. ఎవరన్నా కలిసి వస్తుంది మీరు ఇటు వెళ్తే అంటే అటు వెళ్లకుండా వేరే దారిలోంచి వెళ్ళిపోయే వ్యక్తి. ఉపాధ్యాయుడు కదా. అంత సింప్లిసిటీలో చాలా ఎక్కువ మనకెందుకు అనుకునే స్వభావం అయింది. ఆయన చాలా సార్లు పోగొట్టుకున్నారు తప్ప ఎవరు ఈయన వల్ల లాస్ పోయిన వాళ్ళు ఎవరు లేరు. సో నిజంగా వాళ్ళ వల్ల ఈయన లాస్ అయ్యి ఉంటారు కానీ అంతే తప్ప ఈయన ఎప్పుడు ఎవరిని ఏదన్నా చేయాలన్నా ఈయనదే ఇచ్చి ఫుల్ఫిల్ చేసేవారు తప్ప ఒకళ్ళ దగ్గర నుంచి ఆశించిన వ్యక్తి ఒకళ్ళది వాడుకుని లేకపోతే వేరే ట్రాక్స్ తెలియని వ్యక్తి ఆయన. ఓకే. మీరు సినిమాలో ఫస్ట్ అంటే కొడుకు సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఆ సినిమా అయిపోయింది. తర్వాత మీకు ఆఫర్లు ఏమి అంటే
ఉన్నాయో లేవో పక్కన పెడితే మీరు పెద్దగా రాణించలేకపోవడం, ఏమైనా నాన్నగారు ఎప్పుడైనా బాధపడ్డారా, మీరు కూడా ఎప్పుడైనా బాధపడ్డారు అలాగా? మేము అది చేయటమే ఎక్కువ ఆనందం ఫీల్ అయ్యాము. సూపర్ అండి, నిజంగా అది చేయటమే అంటే నేను ఏం అడగలేదు, చిన్న ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు చాలా మంది, కానీ ఏం సమాధానం కాదు. చెప్పారు అంటే మేము చిన్న స్థితిలోంచి వచ్చినాడు. ఆయన ఒక రైతు బిడ్డ. అవును. మా తాతయ్య గారు అది కూడా పెద్ద కుటుంబం. మిగతా వాళ్ళందరూ లారీ డ్రైవర్స్, లారీ ఓనర్స్, ప్రెసిడెంట్లు వాళ్ళు చేశారు, వాళ్ళ బ్రదర్స్. నారాయణ గారి బ్రదర్స్. నెక్స్ట్ ఆయన చదువుకుని ఆయన MA చేసి ఒక లెక్చరర్ అయ్యి ఆయన జీవిత కాలగమనంలో ఆర్టిస్ట్ అవుతానని ఆయనే అనుకోలేదు. రచయితగానే ట్రై చేశారు చెన్నైలో కూడా. చెన్నైలో ఉన్నప్పుడు ఫీల్డ్ అక్కడ ట్రై చేస్తూ మేము చాలా, మా మదర్ కూడా టీచర్గా ఉండి ఆ ఉన్న దాంట్లోనే సర్దుకుని ఒక ఒక సింగిల్ రూమ్లో నుంచి వచ్చిన వ్యక్తులం. ఆయన చనిపోయేపాటికి కూడా మేము జస్ట్ 2 bedroom హౌస్లో ఆయన మరణించడం జరిగింది. అప్పటికి మాకు అది ఒకటే ఆస్తి, 2 bedroom ఆయన చనిపోయేపాటికి. ఓకే. ఆ తర్వాత మాకు ఒక చిన్న సైట్ ఉండేది గచ్చిబౌలి ఏరియాలో. ఆ గచ్చిబౌలి ఏరియాలో దాన్ని కన్స్ట్రక్ట్ చేయటం వల్ల మాకు కొన్ని ఫ్లాట్స్ వచ్చినాయి. ఓకే ఓకే ఓకే. అది 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 నాన్నగారు మీకు కూడబెట్టిన ఆస్తి. అది నాన్నగారు మాకు ఇచ్చిన ఒక సపోర్ట్. ఓకే ఓకే. ఇక ఆ తర్వాత అలా 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 ఇంక మన ప్లానింగ్స్ లో మనం చేసుకుంటా, ఓకే, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా 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 కొంచెం ట్రాక్ పెంచుకుంటా ఈరోజు ఒక మంచి కన్స్ట్రక్టర్ గా అద్భుతంగా. మరి MS గారు ట్రైన్ ని తీసుకెళ్ళాలి కదా, ప్రస్థానాన్ని కొనసాగించాలి కదా. అవునండి. ఓకే. సో ఈ ఇంట్లో ఉన్నారా నాన్నగారు? ఈ ఇంట్లో లేరండి. లేరు. 15కి నాన్నగారు 2000. ఇది ఎప్పుడు 18 15కి ఇక్కడికి వచ్చాం. ఓకే. సో విల్లా అదిరిపోయింది. అప్పట్లో తీసుకున్నది కదా, అది 18. ఓకే. సింపుల్ విల్లాసే, ఇది లగ్జరీస్ చాలు మనకి. మీరు ఇందాక అన్నారు కదా సామాన్యులు అని, ఇది పర్ణశాల టైప్ కుటీరం. కుటీరం. ఓకే. నిజంగా అద్భుతంగా ఉంది. బట్ ఎంత ఇది మొత్తం? ఇది 210 గజాలు. ఇది 210 గజాలు. ఓకే. 210 గజాలు. అది మామూలుగా 3 floors. ఓకే. ట్రిప్లెక్స్ అంటారు కదా. ఓకే. మన డూప్లెక్స్, ట్రిప్లెక్స్. ఇది ట్రిప్లెక్స్. ఓకే. సో ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఎలా ఉంది సార్? ఎందుకంటే పైగా మీరు లాయర్ వృత్తిలో కూడా ఉన్నారు. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే మనం ఇన్వెస్టర్ గా చేస్తుంటాం. ఓకే. ఇంట్లో ఉన్న ఏదైనా కంపెనీ నచ్చితే మనం లోన్ పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసో దాంట్లో ఒక మనం తీసుకోవటం, వాళ్ళకి సపోర్ట్ గా ఉండటం, అలా అలా వేరే వేరే టైఅప్ అయ్యి కొంతవరకు ఎదరకొచ్చాం. అది చాలా వరకు నిలబెట్టింది. ఓకే. కొంతవరకు నిలబెట్టిన తర్వాత ఇక కొన్ని లా ఫీల్డ్, ఒక అడ్వకేట్ గా దాంట్లో డాక్టరేట్ లెవెల్ కి, సబ్జెక్ట్ లో డాక్టరేట్ లెవెల్ దాకా బోర్డు డాక్టరేట్ లెవెల్ దాకా వెళ్ళాము. ఇక సినీ ఫీల్డ్ ఏదన్నా వచ్చిందంటే అన్ని వదులుకుని దానికోసం, దాని మీద మాత్రం మక్కువ పోలే అసలు. అది మన బొందులో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని. కానీ మరి ఇప్పుడు మీరు అది తల్లి లాంటిది. ఓకే, మంచిది. బట్ మీరు ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. ఏమన్నా ప్రొడక్షన్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు మీరు నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే సినీ కణమ్మ తల్లి బిడ్డలుగా వచ్చారు. నేను అనుకుంటాం నేను అంత సెటిల్ అవ్వలేదేమో అని నా అభిప్రాయం. అంతేనా? కానీ బయట ఏంటండి బాబు, MS నారాయణ గారి కొడుకు కోట్లలో ఉన్నాడు, మంచిగా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాడని రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. మీరేంటి అలా అంటున్నారు? అదే ఇప్పుడు సెట్ అవటం అంటే నాకు తెలిసి సినిమాలు తీసేసే అంత ఎక్స్ట్రా ఫ్లో ఉన్నంత అయితే సెట్ అవ్వాలి. ఇప్పుడు కొంతవరకు అయితే పర్వాలా, బట్ సినిమాలు తీసి లేకపోతే ఇదంతా నేనే లీడ్ చేయగలిగే అంత కెపాసిటీ ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ అది రావాలి. ఓకే. అది వచ్చి చేసానంటే మాత్రం కొంచెం ఓకే అదంతా బ్లెస్సింగ్స్ మీద. రైట్. నిజంగా ఎందుకంటే నాన్నగారి బ్లెస్సింగ్స్ ఉండాలి. బట్ అంటే వెబ్ సిరీస్ ఎక్కువ మీరు ఫోకస్ చేస్తున్నారు అనేది కొంచెం నాకు తెలిసింది. సో వెబ్ సిరీస్ మీద కూడా, వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు బాగున్నాయి. బట్ నేనేంటంటే నాకు అదంటే ఇష్టం ఉండటం వల్ల మన అనే మనుషులు ఎవరన్నా పిలిస్తే నేను వెళ్ళి చేయటం తప్ప, నా వరకు నేను వేరే వాటిలో ఉండటం వల్ల దానికి పూర్తిగా దాంట్లో నేను ఇంకా దిగలేదు. ఓకే. బట్ ఫస్ట్ ప్రయారిటీ దానికే కాబట్టి
మనకి వెబ్ సిరీస్ అయినా సినిమాలైనా నా నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అది. ఓకే. ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాలు ఎలా ఉన్నాయి, అంటే ఎలా అనిపించింది? ఈ మధ్యకాలంలో పుష్ప వచ్చింది. పుష్ప గురించి మీకు అన్నీ తెలుసు, అది ఎలా ఉందో ఏంటనేది. బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు పండక్కి మన బాలకృష్ణ గారి సినిమా వస్తుంది, డాకు మహారాజ్ వస్తుంది. గేమ్ చేంజర్ ఆల్రెడీ వచ్చింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా అన్ని చూస్తుంటాం, వెళ్తుంటాం, వెళ్ళి సరదాగా. అంటే నేను ఎక్కువ ఫ్యామిలీ అండ్ అందరినీ తీసుకుని వెళ్ళటం ఓకే ఇంట్రెస్ట్. ఓకే, ఫ్యామిలీ అంటే మీరు పిల్లలు అక్క అందరం కలిసి వెళ్తుంటాం. ఓకే, అక్కగారు ఇక్కడ కదా హైదరాబాద్ లో? అక్క కూడా ఇక్కడే. ఓకే, మొన్న వెబ్ సిరీస్ ఆవిడే అంతా చూసుకుని ప్రాజెక్ట్ హెడ్ కింద చేశారు ఆవిడ. ఓ సూపర్. మన హరికథ అని. ఓకే, అంటే మీ ప్రొడక్షన్ గట్టి ఇంకా రాబోతున్నాయి త్వరలో, ఎక్కువ ప్లాన్ గట్టిగా ఉంది. పీపుల్ మీడియాలో ఆవిడ చేశారనమాట. ఓకే, చేసి ఇప్పుడు సన్ నెట్వర్క్ కూడా ఆవిడే చూస్తున్నారు. ఓ సూపర్ సూపర్. సో ఏంటి సార్ ఇంకేంటి మరి, ఎలా అనిపిస్తుంది, అంటే జీవితం ఎలా ఉందనిపిస్తుంది? జీవితం అనేది మన చేతుల్లో ఉండి మనమే అన్ని చూసేస్తే అది జీవితం అవ్వదు. జీవితం అనేది ఏంటంటే ఒకటే, నేను ఎవరి దగ్గర చేజార్చకుండా నీదంటూ నీది ఏర్పాటు చేసుకుంటా. 100%. నువ్వంటూ నీకు నిలబడగలిగితే నాకు అతనే మంచి హీరో. అంతే. ఇక నాన్నగారే కదా మన గాడ్ గ్రేస్ నీకు కలిసి వచ్చి నువ్వు ఏలగలిగినంత స్థాయికి వెళ్ళి నువ్వు అన్ని నిలబెట్టుకోగలిగితే యు ఆర్ సుప్రీం. ఓకే, యా, ఓకే, అది ఓకే. ఈ మధ్యకాలంలో నిజంగానే అంటే కొన్ని, మీరు మామూలుగా అయితే ఏ కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళరు, మనకు అనవసరం కదా. అంటే మరీ డీప్ ఏదన్నా ఉండి ఏదన్నా చెప్పాలి తప్పదు అనుకున్నప్పుడే. ఈ మధ్యకాలంలో అలా చెప్పాలి, ప్రజలకు కొంచెం మోటివేట్ చేయాలన్న అంశం ఏమనిపించింది మీకు ఈ మధ్యన? అంటే ఈ స్టాంపింగ్ మనుషులు తొక్కిసలాట్లు ఎక్కువ జరిగిపోయి ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు మొన్న ఒక ఆవిడ చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు తిరుపతి ఇన్సిడెంట్ లో ఒక 6 దాకా చనిపోయారు, 28 మంది దాకా గాయపడ్డారు. ఇప్పుడు ఇది ఎవరైనా సరే, ఒక స్వచ్ఛంద సంస్థలు కానీ, ఒక హీరోకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సింది ఏంటంటే పక్క వాళ్ళని కాపాడాలి. నువ్వు వాలంటీర్గా ఒక హీరో ఉన్నారంటే, ఇప్పుడు మన తెలుగులోనే మన ఎవరో చేయని పనిచేసేటువంటి హీరో మనకు ఉండటం మన గర్వకారణం. 100% కదా. ఒకటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ని మెయింటైన్ చేయటం, అంతమందికి అదొక సత్సంగ సంస్థ ద్వారా ఐ డొనేషను, అంత బ్లడ్ గ్యాదరింగ్, తర్వాత కరోనా వచ్చినప్పుడు అందరికి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా, కూరగాయలు పంపించడం, అవసరాలని అందరికీ కావాల్సిన నీడ్స్ అందించడం, ఇవన్నీ చేసేది వేరే వ్యక్తి లేరు. అది మన తెలుగు ఇండస్ట్రీలో మనం ఆయన ఉన్న ఎరాలో పుట్టడం మన అదృష్టం. ఓకే. అండ్ ఆల్సో క్యాస్టిజం తీసేసి విద్యను అందించిన వ్యక్తి మోహన్ బాబు. క్యాస్టిజం అనేది నా దాంట్లో అప్లికేషన్లో అసలు టోటల్లీ నేను రిమూవ్ చేస్తున్నానండి. క్యాస్టిజం తీసేసి అందరినీ సమాన హోదాలో చూసిన వ్యక్తి మోహన్ బాబు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. ఇలా బాలకృష్ణ గారిని చూసుకుంటే ఆయన నియోజకవర్గంలో కానీ, వాళ్ళ నాన్నగారి మరణానంతరం కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కోకొల్లలో ఈ తెలుగులో. అలాగా చిన్న హీరో అవనివ్వండి, పెద్ద హీరో అవనివ్వండి, మన తెలుగులో అందరూ కట్టుబడి ఉంటారు. ఇలాగ కట్టుబడి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్గా నేను కూడా ఒక ఫ్యాన్గానే చెప్తున్నాను ఇదంతా. ఓకే, సూపర్. నేను కూడా ఆ ఫ్యాన్లో కలిసిపోయే చెప్తున్నాను ఈ మాట. మనం వాలంటీర్స్గా తయారయ్యి ముందు పక్కన స్టాంపింగ్ జరగకుండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటిని మనం కంట్రోల్ చేసుకుని, మనం అక్కడ ముందు ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం ముందు స్పందించాలి. కరెక్టే. అది దేవుడి దగ్గర అవనివ్వండి, దేవుడి దగ్గర వాలంటీర్స్ ఉంటారు, ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు. ముందు వాళ్ళ చర్యలు తీసుకుని దాన్ని ఒక లైనప్ చేసుకుని అక్కడ ఏది జరగకుండా ఉంటే ముందు బాధ్యత తీసుకుంటే అవి జరగవు. ఒక హీరోకి మీరు ఎంతగానో ఫ్యాన్స్ అయ్యారో, ఆ హీరోకి డ్యామేజ్ జరగకుండా మీరు అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే, ఓకే. ఇప్పుడు ప్రతి చోట కూడా ఏంటంటే వీళ్ళ ముందు ఆ స్టెప్ ముందు తీసుకుంటే అవును, అక్కడ కెలామిటీస్ జరగవుగా. అవును సార్.
రైట్. అది వాళ్ళు కానీ మొన్న జరిగిన సరే పుష్ప తొక్కిసలాట గురించి మనం అందరం చూసాం, దాని గురించి చాలా మంది మాట్లాడారు. కానీ బట్ దానివల్ల ఇక్కడ కొన్ని ఇష్యూస్ జరిగిన ఇండస్ట్రీ మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అని ఒకటి వచ్చింది. మీకు అది మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. వచ్చింది. దాని మీద అసలు ఏమైనా అభిప్రాయం చెప్పగలుగుతారా? అంటే ఇండస్ట్రీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు చెన్నై వాళ్ళు మనల్ని పిలిచారా? మనం వెళ్ళామా? కరెక్ట్. మనం వెళ్ళాం. చెన్నై వచ్చింది. చెన్నై వచ్చేసిన తర్వాత కొంతమంది వచ్చారు. ఉన్న వాళ్ళు ఏమన్నా అన్నారా? ఏమనలేదు కదా, ఏమనలా. కొంతమంది అక్కడే ఉండిపోయారు. అవును. కృష్ణ గారికి ఇల్లు ఉంది. అవును. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇల్లు ఉంది, చిరంజీవి గారికి ఇల్లు ఉంది, అక్కడ అందరికీ ఉంది. అప్పుడు ఉన్న వాళ్ళల్లో సెటిల్ అయిన వాళ్ళకి అందరికీ ఉంది. పినిశెట్టి రాజా గారు ఇంకా అక్కడే ఉన్నారు. అవును. వాళ్ళ అబ్బాయి సినిమాలు చేస్తున్నారు, తెలుగు సినిమాలు చేస్తున్నారు. మరి అలాగా ఉన్నారు. వాళ్ళు చెన్నై వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళకి అక్కడ పని దొరికింది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఓకే. ఇక్కడ పని దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఏమండి? అంతే తప్ప ఎవరినో దెబ్బతీద్దామనో, ఎవరిదో లాగేసుకుందామనో, ఎవరినో కిండల్ చేద్దామనో, తక్కువ చేద్దామనో రారు. నిజమే. మీకు పనున్నా బయలుదేరి వెళ్తారు. సమస్య లేదు. ఈ పని అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఏ మనిషి అయినా రాజ్యాంగం ప్రకారం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అవును. ఎవరు అడగడానికి? నీ డ్యూటీ ప్రకారం, నీ పని ప్రకారం, భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. రేపొద్దున వైజాగ్ బాగా డెవలప్ అయిన తర్వాత ఇక్కడున్న పిల్లలు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. వాస్తవం. అలాగా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఆంధ్రావాడు ఆంధ్రాలోనే ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడ పుట్టిన బిడ్డలు ఉన్నారు. అంతేగా. ఇప్పుడు నా పిల్లలు ఇక్కడే పుట్టారు. నన్ను ఎంఎస్ నారాయణ గారు పెంచింది ఇక్కడ. మేము మా చదువులు ఇక్కడ, మేము ఇక్కడే సెటిల్ అయ్యాం. మేము తిన్న ఫుడ్ ఇక్కడ. మాకు ఒక తల్లి లాంటిది. వాస్తవం. కన్నా తల్లి, పెంచిన తల్లి లాంటిది తప్ప వేరే దృష్టితోటి మేము చూడలేం కదా. అటువంటిది కాబట్టి ఒక భారతీయుడికి ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. సూపర్. మీరు ఇక్కడ ఉండండి, మీరు అక్కడికి వెళ్ళిపోండి అనే హక్కు ఎవరికి లేదు. వాస్తవం. కరెక్ట్. ఎందుకంటే మీ బిడ్డలు రేపు ఎక్కడికన్నా వెళ్ళి డెవలప్ అవటానికి కూడా ఇన్ ఇండియా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప వాళ్ళని ఎవరు డిస్కరేజ్ చేయకూడదు. ఓకే. యా, అది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన. సూపర్. ఇక మనకి ఇప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని. పాన్ ఇండియా అని ఒక మూమెంట్ వచ్చింది. వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? మనం అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో శిఖరాగ్రానికి చేరుకున్నటువంటి ఆనందం మనకు ఉంది. సో దాని మీద మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలా మంచిది. చాలా మంచిది. ఓకే. చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు బన్నీ గారు ఎంత చేసినా సరే, అల్లు అర్జున్ గారు ఇన్ని జరిగినా సరే, ఆ పాత్రలోకి ఆయన పాన్ ఇండియా స్టార్ ఎందుకు అయ్యాడు అంటే ఆ పాత్రలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆయన బయటికి రాలేకపోయాడు. అవును, నిజంగానే. అంత డెడికేటెడ్గా అందులోకి వెళ్ళిపోయి ఆయనలో ఉన్న యాటిట్యూడ్ని కూడా ఆయన వదులుకోలేకపోయాడు. నిజంగానే వాస్తవం అది. ఆ యాటిట్యూడ్ని వదులుకోలేక ఆయన బిహేవియర్లోకి పుష్ప అనేది వచ్చేసింది. ఎవరు తగ్గేది. పుష్ప అనేది బిహేవియర్లో కూడా వచ్చేసింది. బట్ ఆయన పుష్పాన్ని వదిలి మిగతా సరౌండింగ్స్ అంతా చూసుకుంటే ఆయన ఒక అల్లు అర్జున్. పుష్ప అయితే రియల్ లైఫ్ లో కాదు కదా, క్యారెక్టర్ అంతే, క్యారెక్టరే కదా. బట్ ఆయన ఈ పాన్ ఇండియా అనే ధోరణిలోనే అంత ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అవును, వెళ్ళిపోయారు. సూపర్. ఇక మనందరం మళ్ళీ గుర్తు చేసాం ఆయనకి, బాబు అది పుష్ప సినిమాయే, యాటిట్యూడ్ నార్మల్ లైఫ్లో యాటిట్యూడ్ కష్టం అనేది వచ్చేసారు. ఎందుకంటే ఆ పాన్ ఇండియా అనే దానికి అంత వాల్యూ ఉంది నిజంగా. ఇప్పుడు ప్రభాస్ గారు కానీ వీళ్ళు కానీ మన ముందు మన మధ్యలో మన ఎరాలో ఉన్న మనుషులు మొత్తం ఆల్ ఓవర్ ప్రపంచంలో కనిపిస్తున్నారంటే మనం ఏదో టైంలో ఎవరో ఒకళ్ళు ఏదో దేశం వెళ్తూ ఉంటాం కదా, మనం చెప్పుకుంటాక ఎంత గర్వంగా ఉంటుంది. నిజంగానే వాస్తవం అది. ఎంత గర్వంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ మనల్ని అడుగుతూ ఉంటారు, అరే ప్రభాస్ గారి తెలుగు ఇండస్ట్రీ నుంచి మీరు తెలుగు మనిషా అని అడుగుతుంటారు. ఇప్పుడు
కేజీఎఫ్కే పోటీ పడగలిగాం. మన సలార్ కానీ ఇవన్నీ మరి టాప్ మోస్ట్ ఆటలకి అన్నిటికి ఇప్పుడు రాజమౌళి గారు, ఈ మన ప్రభాస్ గారు, మన బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ పోటీ పడుతుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. మరి ఎన్నాళ్ళు మన లేనిలోళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం ఏం చెప్పుకున్నాం? ఖాన్స్ గురించి చెప్పుకున్నాం. అబ్బా, అసలు మనం అత్యధికంగా కలెక్షన్ వసూలు చేసే ఓన్లీ బాలీవుడ్ అనుకున్నా. ఖాన్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత హిందీ ఇండస్ట్రీ గురించి చెప్పుకున్నాం. ఈ రోజు మన గురించి చెప్పుకుంటున్నారు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ కదా, మామూలుగా కదా. ఆ స్టేజ్కి వెళ్ళిందంటే గ్రేట్. అదే పైగా ఆస్కార్లు రావడం కూడా చూడండి. ఆస్కార్లు కూడా తెలుగు ఇండస్ట్రీ హ్యాట్స్ ఆఫ్, నిజంగా గ్రేట్ అది. బట్ నేను టాప్కి వెళ్ళిన వాళ్ళు సినిమాలు చాలా జాగ్రత్తగా డైరెక్టర్లకు ఇవ్వాలి. కరెక్ట్, చాలా జాగ్రత్తగా డైరెక్టర్లకు ఇవ్వాలి. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళటం అనేది ఒక 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 అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నటువంటి ప్రాసెస్ అయితే నువ్వు పట్టుకెళ్ళే క్లిఫ్ హ్యాంగర్స్ అన్నీ కూడా అన్నీ బాగుండాలి. కరెక్టే. అందులో ఏదైనా గ్రిప్ కరెక్ట్గా లేదనుకోండి, మళ్ళీ నువ్వు ఒక 60 feet కిందకి వెళ్తావు. మళ్ళీ లేవలేం కదా, మళ్ళీ వెళ్ళాలి కదా, మళ్ళీ ఎక్కాలి. ఇట్ ఈస్ ఎవరెస్ట్ అన్నప్పుడు ప్రయాణం అనేది చాలా టఫ్గా ఉంటుంది. అవును. ఓకే. సో నిజంగా అంటే ఇండస్ట్రీ గురించి మనం చాలా అద్భుతంగా అంటే మీ అభిప్రాయం చెప్పారు. కానీ ఇప్పుడున్న హీరోలకు రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగిపోయినాయి. మరి ఒక స్టేట్లో ఇన్ని థియేటర్లు చూస్తే ఇంత రెమ్యునరేషన్ అన్నప్పుడు కంట్రీ వైడ్గా చూస్తున్నప్పుడు అతని రెమ్యునరేషన్ పెరగాలి కదా సార్. మార్కెట్ పెరగాల. చాలామంది అడుగుతుంటారు ఇండస్ట్రీలో డబ్బు సంపాదన అంటే ఎలా ఉంటుందంటే, మనకిస్తారా మహేష్ బాబుకి ఇస్తారా? స్టార్కే స్టార్ రెమ్యునరేషన్ ఉంటుంది. మన కష్టానికి తగ్గట్టు మనకు ఉంటుంది. అవును, మన వాల్యూ తగ్గట్టుగా మనకు ఉంటుంది. అండ్ ఆల్సో పేరు తెచ్చుకున్న వ్యక్తికి పేరు సంపాదించుకున్నంత రెమ్యునరేషన్ ఉంటుంది. అది తప్పు కాదు. వాటిని చూసి ఎవరో బాధపడకూడదు, అసూయ పడకూడదు. ఎందుకని అతనికి తగినింది అతను తీసుకుంటున్నారు. అతను దానికి తగ్గ మార్కెట్ తను ఇస్తున్నాడు, దానికి సంబంధించి వస్తుంది తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళు ఏమీ కాదు కదా, ఇవ్వలేరు కదా. సూపర్, ఎక్సలెంట్. బట్ ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు అడుగుతాను. ఆయన చాలా అద్భుతంగా డిప్యూటీ సీఎం అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి. ఏంటి ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్ని డక్కి ముక్కలు తిన ఆ స్థాయికి, అంటే 10 సంవత్సరాల అధికారం లేకపోయినా కనీసం ఎక్కడ కూడా 2 చోట్ల పోటీ చేసిన గెలవకుండా ఈసారి ఒకటేసారి 21 మందికి కూడా గెలిపించుకుని ఈరోజు అద్భుతమైన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన చేస్తున్న వర్క్. పవన్ కళ్యాణ్ గారు ఎంతో అంటే ఎంతో కమిట్మెంట్ తోటి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఏంటంటే, నేను ముందు ఇలా ఉంటాను, నేను ముందు ఇలా చేస్తాను, నేను ముందుగా ఇలా రాసుకుని వీటి ప్రకారం మీకు అందరికీ చూపించి నేను ఇలా ఉందామని చెప్పి వచ్చినన్ని ట్రాన్స్పరెన్సీ ఉన్న రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకుడు అయిపోయాడు కదా, పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడు అవ్వకుండా మన డిప్యూటీ సీఎం అవరు కదా. అయితే అలా వచ్చిన వాళ్ళల్లో ఒక కమిట్మెంట్, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈరోజు అది లేదు. ట్రాన్స్పరెన్సీ అనేది మనకి మిస్ అవుతుంది. మనం ఏమవుతున్నాం అంటే అంతా అయిపోయిన తర్వాత ఓహో అక్కడ అంత తినేసారు, ఇక్కడ ఎంత దోచేశారు, ఈ రకంగా జరిగింది, స్టేట్లో ఇలా జరిగింది. రాజకీయం అనేది ఏమైపోయిందంటే ద వెల్ సెటిల్మెంట్, తరతరాలుగా మనం ఎప్పుడూ సంపాదించుకోలేనిది గన్ షాట్లో మనం సంపాదించుకుందాం అనే దానికి షార్ట్ కట్, డబ్బున్న వాళ్ళకే ఈజీ ఎంట్రీ అండ్ ఈజీ టు ఎక్వైర్ అనే ప్రాసెస్ అయిపోయింది. ఓకే, దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండలేదు. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండలేదు. ఇప్పుడు ఈయనని చూసి ఈయన నడవడిక ఈయనది చూసన్నా సరే ఇక వచ్చే తరాలు మారాలి. ఎస్, వచ్చే తరాలకి ఈయన నిజమైన ఐకాన్ పవన్ కళ్యాణ్ మారాలని మనం కోరుకుంటాం కాదు, అదే కనిపిస్తుంది. జరుగుతుంది, నమ్మకం ఉందా? ఇట్ ఈస్ ద ట్రావెలింగ్. ఓకే, నమ్మకం ఉంది. ఓకే,
రైట్ రైట్ సార్, ఇల్లు చాలా బాగుంది, మీ కిచెన్ కూడా అద్భుతంగా ఉంది. సో నాన్నగారి యొక్క నాకు ఇచ్చిన అద్భుతంగా మీకు అంటే మీ కిచెన్ కానీ మీ ఇల్లు కానీ ఉన్న దాంట్లో హ్యాపీ మీరు అన్నట్టుగా. సో మరి ఇంకా నాన్నగారి విషయాలు చాలా చర్చించుకున్నాం నిజంగానే. బట్ మీరు అంటే కొత్త ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సో అద్భుతంగా మీరు ముందుకెళ్ళాలి, అలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా బాగా రాణించాలి. యాజ్ ఎ లాయర్గా మంచిగా అందరికీ సేవలు అందించాలి వీలైనంత వరకు. ఓకేనా? రైట్, మళ్ళీ మనం కలుసుకుందాం సార్ తప్పకుండా. సో చూసారు కదండి ఎంఎస్ నారాయణ గారు కొడుకు. రండి మా బాల్కనీ చూడండి, బాల్కనీ కూర్చోద్దాం. రండి రండి పదండి, బాల్కనీ అంటే చూసొద్దాం ఒకసారి, పైకి రండి. రండి ఉయ్యాలుగుదాం. ఓకే. సో ఇక్కడ మస్తు ఫోటోలు కూడా బాగా చూశారు కదా. అస్సలు ఎంఎస్ నారాయణ గారు, చిరంజీవి గారు, చంద్రబాబు గారు, ఓ సూపర్. ఇది నాకు తెలిసి బావ గారు బాగున్నారు సినిమా. ఎస్ 100% ఎంఎస్ నారాయణ గారు, చిరంజీవి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఎంఎస్ నారాయణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఫుల్. పినిశెట్టి రవిరాజా గారు పక్కన. ఓకే, ఇక్కడ పినిశెట్టి రవిరాజా గారు, తర్వాత రాఘవేంద్రరావు గారు, అర్జున్ రాజు, లెజెండరీస్ అంతా ఉన్నారు. దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు, అసలు అద్భుతం నిజంగా. చూసారు కదా మొత్తం. అంటే ఎంఎస్ నారాయణ గారు అంటే మన మధ్య లేకపోయినా అద్భుతంగా ఆయన తీసిన చిత్రాలన్నీ కూడా ఫొటోస్ అన్ని గుర్తుగా పెట్టుకున్నారు విక్రమ్ గారు. సో అవి తీయాలి కదా. గ్రేట్, నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది సార్. నాన్నగారి గుర్తులుగా అన్ని పెట్టుకున్నట్టు దగ్గర మంచిగా అన్నీ కదా. ఆ చిరునవ్వు, ఆనందం. కానీ ఆయన నవ్వుతూ కొన్ని లక్షల కోట్ల మందికి పంచారు ఆ నవ్వుని, ఆనందాన్ని. గ్రేట్ నిజంగా. సో అద్భుతం నిజంగా. ఈరోజు మిమ్మల్ని కలుసుకున్నందుకు ఎక్కడికి వెళ్ళినా ఆ స్టూడెంట్స్ కానీ ఆయనకి తాగుబోతు బెల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అల్టిమేట్ అది లెవెల్కి వేరే లెవెల్కి వెళ్ళినా ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు, ఆయన గురించి అన్నీ అడుగుతారు. నిజంగా అది కనిపించినట్టుగా నాకు తెలియాలి అసలు. రే ఆ గ్లాస్ మార్చాడు బాబు, మంచినీళ్ళకు సాంబార్ మంచినీళ్ళు ముంచుకు తినేస్తాడు అంటే. నిజంగా అసలు ఇలా మీరు రావటం వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యోయో టీవీకి మీకు మన చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా మళ్ళీ మీ లైఫ్కి ఎవరో కాదు, మీ డాడీ మీ మమ్మీ మీరే హీరోలు. అది గుర్తుపెట్టుకుని మీరు ఎక్కడున్నా సరే కాన్షియస్గా చాలా జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విక్రమ్ గారు. మిమ్మల్ని కలుసుకుని చాలా హ్యాపీగా ఉంది. రైట్, నిజంగా మరి పండుగ పూట నాన్నగారు మన మధ్య ఉంటూ మీ రూపంలో ఆయన చూసుకుంటూ ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవాలి. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే పరిస్థితి. మరి మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. సో విక్రమ్ గారిని కలుసుకున్న మాట్లాడి ఇంకా చాలామంది నటులు ఉన్నారు, వాళ్ళని కూడా కలుసుకుని వాళ్ళతో కూడా ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.